కరుంగలి మాల ఎలా ధరించాలి? ధరించే ముందు శిలో ఉంచి లేదా మంత్రాలు జపించి పవిత్రం చేసుకోవాలి. ధరించటానికి ఉత్తమ రోజులు సమయము. ఉత్తమ రోజులు మంగళవారం లేదా శనివారం. సమయము చూశారు కదండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. మనకిప్పుడు కరుంగై మాలని చాలా మంది కూడా ఆన్లైన్లో ఇస్తున్నారండి, లేదా కొరియర్ చేస్తున్నారు. ఇలా చాలా రకాలుగా అయితే మనకి అందుబాటులోనే ఉందని చెప్పవచ్చు. నేనైతే చార్మినార్ దగ్గర ఇలా తెలంగాణ జెమ్స్ అండ్ పెరల్స్ ఇక్కడికి వెళ్ళానండి. వెళ్ళటంనే మనకు బయట చూశారు కదా, మనకి గోల్డ్గా చేసిస్తారు, అలానే రాగితో చేస్తారు, అలానే సిల్వర్తో కూడా చేసి ఇస్తారనమాట. దండలు ఇక్కడ నేను చేయి పట్టుకున్నాను కదా, సిల్వరు అండ్ రాగి అండి. వీటితోనైతే తయారు చేసి ఇస్తారనమాట. ఈ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. సో నేనైతే ఇంకా లోపలికైతే వెళ్తానండి. చార్మినార్కి కొంచెం ఇంకా యువతలేనండి. చార్మినార్ దగ్గరికి కూడా వెళ్ళనవసరం లేదు. ఒక 10 అడుగులు చార్మినార్ వస్తుందనగా మనకి లెఫ్ట్ సైడ్ ఉండిద్ది అనమాట. లెఫ్ట్ సైడ్ బారుగా వెళ్తే మనకి బోర్డు కనిపిస్తుందండి. అక్కడ ఈ జెమ్స్ అని దాంట్లో చిన్న సందులాగా ఉండిద్ది అనమాట, గుందులాగా ఉండిద్ది. అది లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఇలా తిరుగుతున్నప్పుడు మనకి కొన్ని షాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడే మనకి షాప్ ఉండిద్ది అనమాట. చాలా చిన్నగా ఉండిద్దండి ఇది. సో చూసారు కదా, ఇక్కడ తెలంగాణ జెమ్స్ అండ్ పెరల్స్ అనమాట. ఇక్కడికైతే నేను వెళ్ళానండి. నేను ఫోన్ చేసి వెళ్ళలేదు, డైరెక్ట్గా అడ్రస్ పట్టుకొనే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి చాలామంది అయితే అక్కడ ఉన్నారండి. చాలామంది తీసుకోవటానికి వచ్చారు. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసే వెళ్ళానండి. ఇక్కడికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చులా, కానీ సో నాకు ఇక్కడ ఎందుకో ఇక్కడ చాలా వీడియోస్లో చెప్పారనేసి నేను ఇక్కడికి వెళ్ళాను. సో చాలామంది కూడా ఇస్తున్నారండి, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇక్కడికి వెళ్ళాను, చాలాసేపు మాట్లాడాను. తొందరగా అయితే నేను తీసుకున్నాను, వచ్చేసాను కదండి. ఇది నేను ఆల్రెడీ 15 days 20 days వీడియో అండి. నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, నాకు ఇప్పుడు అయ్యిందనమాట. ఇది మన లేడీస్ వెంటనే వచ్చిన తర్వాత వేసుకోవటానికి కుదరదు కదండి, అన్నీ చూసుకున్న తర్వాత వేసుకోవాలి కాబట్టి. సో అక్కడ మనకి ఇచ్చేటప్పుడు ఆయన అన్నీ చెప్తారు. మీరైతే ఆయన చెప్తా ఉంటారండి. ఒకసారి అయితే పూర్తిగా వినండి. ఆయనే చెప్పమని అడిగాను, ఆయన చెప్తా అన్నారనమాట. ఇప్పుడు వస్తుంది, ఆయన చెప్పినవన్నీ చేయాలి. ఫేస్ నైదాలి. ఎవరైనా చనిపోతే టైం తీసేయాలా, హస్బెండ్ వైఫ్ పనుకునే టైం తీసేయాలా. నేను చెప్తాము, మీరు అక్కడ చెప్పండి. ఇంటికి వెళ్ళి హస్బెండ్ వైఫ్ పనుకునే టైం తీసేయాలా, ఎవరైనా చనిపోతే టైం తీసేయాలా. ప్లస్ కటింగ్ షాప్కి వెళ్తే టైము, లేడీస్ బ్యూటీ పార్లర్కి వెళ్తే టైము తీసేయాలా. ప్లస్ స్నానం చేసే టైం తీసేయాలా. అంతే. స్నానం చేసేటప్పుడు. సో ఇంకా ఎలా పెట్టుకోవాలి సార్ దీన్ని? ఇది మీరు ఫస్ట్ దేవుడి రూమ్, మీ ఇంట్లో దేవుడి రూమ్ ఉంటే అక్కడ వెళ్ళి మీరు దేవుడికి వేయండి ఫస్ట్ చేసి. ప్లస్ అది తీసుకుని వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటే అక్కడ వెళ్ళండి, లేదంటే శివ టెంపుల్కి వెళ్ళి మీరు పూజ చేసి వేసుకోవాలి. వితౌట్ పూజ వేయకూడదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఆయన చెప్పినవన్నీ కూడా మనం పాటించాలన్నమాట. వీడియోలో నేను అన్నీ పాటించానండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుందండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను పాటించాను అనమాట. వారు ఏదైతే చెప్పారో దాన్ని నేను పాటించిన తర్వాత వేసుకున్నాను. మొన్న శనివారం వేసుకున్నాను, కానీ నేను ఈరోజు మండే వాయిస్ ఇస్తున్నానండి దీనికి. సో మొత్తానికి ఇంకా వేసుకొని అక్కడ మనీ అయితే పే చేసి నేనైతే ఇంకా వచ్చేసానండి. చూశారు కదండి, మనకి ఇలా ఉండిద్ది అనమాట. చార్మినారుకి కొంచెం చార్మినార్ ఉండగా మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి. లెఫ్ట్ సైడే వెళ్ళాలి. లెఫ్ట్ ఆర్ రైట్ వెళ్తే మనకి ఎవరైనా చెప్తారండి. అక్కడ ఎవరు అడిగినా కానీ చెప్తారనమాట. నేను వెళ్ళి తీసుకొచ్చుకొని ఇదిగోండి. ఈరోజు శనివారం వాయిస్ ఇస్తున్నాను, నేను శనివారం అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి శనివారం కానీ మంగళవారం కానీ ఈ 2 రోజుల్లోనే వేసుకోమన్నారండి. అలానే ఇంకా చూశారు కదండి, నేనైతే ఇది తీసుకొచ్చుకొని కూడా 10 days పైన అయిపోయిందండి. సో నా కొంచెం లేట్గా వేసుకుంటున్నాం అనమాట. సో మంగళవారం అనుకున్నాను, కానీ మంగళవారం కుదరలేదండి నాకు. అందుకే ఈ రోజు వచ్చేసేసి ఉదయాన్నే లేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా
టెంపుల్కి అయితే వెళ్ళాను. మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో కానీ లేదా శివాలయంలో కానీ వెళ్ళి మనము అక్కడ పెట్టేసి పూజ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మరలా మనము దేవుడి ముందు పెట్టుకొని ఇదైతే మనం ధరించాలండి. సో ఇవన్నీ కూడా నేను పూర్తి చేశాను అనమాట. ఇక్కడ జెమ్స్ టెస్టింగ్ ల్యాబ్ అండి. ఇది మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది, మనందరికీ తెలిసిందేను. న్యాచురల్ కరుంగలై మాల 7mm అనమాట నేను తీసుకుంది. ఇది బ్లాక్ బీడ్స్ అండి. అలానే దీనికి మనకు కావాలంటే సిల్వర్లో కూడా చేసిస్తున్నారు. సో ఇది మెయిన్, ఇది ఎందుకు వేసుకుంటున్నారు అని అంటే చాలా వీడియోస్లో చెప్పారండి. నేను కూడా అవి చూసే చెప్తున్నాను అనమాట. మెయిన్ మనకి పీస్ ఆఫ్ మైండ్ కోసం అండి. నేనైతే మెయిన్ దానికోసమే తీసుకున్నాను అనమాట. ఈ జాబ్ టెన్షన్స్, ఈ యూట్యూబ్ టెన్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండి కొంచెం అంటే మంచిగా పీస్ఫుల్ మైండ్ కోసం అయితే నేను మెయిన్ తీసుకున్నాను. అలానే ఇంకో పర్పస్ మీద కూడా నేను తీసానండి. చూద్దాం, ఎందుకంటే ఒక ప్రయత్నం అయితే చేద్దాం అనేసి నేను తీసుకున్నాను. అలానే ఇవి అనేవి మనకి ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే ఏదో అంటారు కదండి, ఏదో చేశారనే ఏదో అంటారు కదా, వాటి నుంచి కూడా ఇవైతే మనల్ని రక్షిస్తుంది. ఇదైతే సర్టిఫికేట్ అండి, మంచిగా అయితే ఇచ్చారు. దీంతో పాటుగా మనకి విభూది కూడా ఇస్తారు, విభూది కూడా ఇచ్చారనమాట. ఎందుకంటే ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అండి. మనది మన తెలుగు రాష్ట్రాల్లో మన ప్రసాదం అంటే మనము అనేక రకాలుగా పెడతారు కదా మనకి గుళ్ళో, కానీ అక్కడ ఓన్లీ విభూదే పెడతారండి. ఎందుకంటే మేము ఆల్రెడీ టెంపుల్స్ చాలా దర్శించుకున్నాము, 12 టెంపుల్స్ ఏమో దర్శించుకున్నాము. అప్పుడు తమిళనాడు వెళ్ళామన్నమాట. అప్పుడు మాకు ప్రతి చోటు కూడా విభూదే పెడుతున్నారండి. మనలాగా ఇక్కడ ప్రసాదాలంటే మనకి విభూదేనమాట తమిళనాడులో పెట్టింది. అందుకని నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. అదేనండి, నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నానండి. నేను వెళ్ళాను ఆల్రెడీ టెంపుల్స్కి తమిళనాడులో. సో మనకి దాంతో పాటు ఇది ఒక చిన్న ఫోటో ఒకటి ఇస్తారండి. అంతా ఇది తమిళనాడు అనమాట. తమిళనాడులోది మనకి ఇక్కడికి వస్తుంది. ఏదో చెట్టుది నుంచి తీసి ఇస్తున్నారు అనేసి అంటున్నారండి. సో మనకి చాలా మంది కూడా చెప్తున్నారు కూడా. సో చూసారు కదండి, ఇది ఒకటి ఇచ్చారనమాట నాకు. ఇది మన లేడీస్కి బ్రాస్లైట్ లాగా అనమాట. ఈ రుద్రాక్ష ఒకటి ఇచ్చారు. సో అలానే మనకి టెస్టింగ్ కూడా చేసుకోమన్నారండి. సో మనకి ఇవి కూడా ఇచ్చారనమాట, స్టోన్స్ టెస్టింగ్ కోసం అనేసి. ఫైనల్గా దీంట్లో ఒక స్లిప్ కూడా ఇచ్చారు, దీనికి సంబంధించినవి. అసలు ఏంటి ఈ మాల యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చూసారు కదండి. సో ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా ఇచ్చారనమాట. కరుంగలై మాల చరిత్ర, ధరించే విధానము ఇక్కడ క్లియర్గా ఉందండి, నేను చదువుతున్నాను. కరుంగలై మాల బ్లాక్ ఎటోనీ చక్ హిందూ మతం మరియు ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాముఖ్యం కలిగి ఉంది. ఇది ధాన్యం రక్షణ మరియు ఆత్మాతిక ఆరోగ్యం కోసం శతాబ్దాలుగా యోగులు ఋషులు ఉపయోగించారు. కరుంగలి మాల ప్రయోజనాలు: చెడు ప్రభావాల నుండి రక్షణ అందిస్తుంది, మనశ్శాంతి మరియు ఏకాగ్రత పెరుగుతుంది, అడ్డంకులను తొలగించి సానుకూలతను పెంచుతుంది, హనుమాన్ మరియు శివుని దేవుని ఆశీర్వాదము పొందేలా చేస్తుంది. కరుంగలి మాల ఎలా ధరించాలి? ధరించే ముందు సిద్ధం ధరించేందుకు ముందు సిద్ధం చేయాలి. సారీ అండి. మొదటిసారి మాలను నీరు లేదా పాలుతో శుభ్రం చేయాలి. పూజా స్థలంలో ఉంచి లేదా మంత్రాలు జపించి పవిత్రం చేసుకోవాలి. ధరించటానికి ఉత్తమ రోజులు సమయము: ఉత్తమ రోజులు మంగళవారం లేదా శనివారం. సమయము ఉదయం స్నానం చేసిన తర్వాత. ఎలా ధరించాలి? గొంతులో ధరించాలి. ధరించే సమయంలో ఈ మంత్రాలను జపించండి. ఓం హనుమతే నమం బలం అండ్ ధైర్యం. ఓం శనైశ్చరాయ నమం శని దోష నివారణకు. ముఖ్యమైన జాగ్రత్తలు: మద్యం సేవించేటప్పుడు ధరించవద్దు. ఇతరులు మాలను తాకకుండా చూడండి. శ్మశానం లేదా చెడు శక్తులున్న ప్రదేశాలకు వెళ్లే ముందు తొలగించండి.
సో కరుంగలై మాల ధరించడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శక్తిని, ధన్యతను మరియు రక్షణను పొందుతారు. సో ఇదండి. సో ఇప్పుడైతే నేను కొంచెం పాలల్లో అయితే వేస్తాను అనమాట దీన్ని, ఎందుకంటే ధరించటానికి శనివారం, ఈరోజు శనివారమేనండి. మంత్రాలు జపించండి. ఓకే, ఎలా మొదటిసారి మాలను నీళ్ళు లేదా పాలతో శుభ్రం చేయాలి. ఓకే, శుభ్రం చేసుకుంటాను. ఇక్కడ మనకి నీళ్లు కానీ పాలు కానీ అనేసి అన్నారు కదండి. సో నేను పాలు తీసుకున్నాను, నార్మల్ పాలే తీసుకున్నానండి. ఆ సమయంలో నాకు పాలు ఉన్నాయి, అందువల్ల నేను పాలైతే తీసుకున్నాను. తీసుకొని అక్కడ పెట్టానండి. ఫస్ట్ నేను ఇంకా దేవుని దగ్గర అయితే పెడుతున్నాను. నేను ఆల్రెడీ ఉదయం ఫ్రెష్ అయిపోయి నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చానని ఆల్రెడీ చెప్పాను కదండి. ఇది వచ్చిన తర్వాత అనమాట. కొంచెం సేపు చాలా స్టిఫ్గా ఉందండి దండ. నేను ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ నా మెడలో ఉందండి. సో నాకు ఆ రోజు వేసుకున్న రోజే నాకు ఒక మంచి కూడా జరిగింది, నేను చెప్తానన్నమాట అది మీకు. సో చూశారు కదండి, ఒక 5 minutes ఉంచుకున్నాను. అక్కడ ఉంచుకొని నేను అక్కడ నా దగ్గర ఉన్న ఫోటో దగ్గర ఫస్ట్ పెట్టి అక్కడ చూసుకున్న తర్వాతే నేను దాన్ని అక్కడ నుంచి తీసానండి. 2 చూశారు కదా, ఆల్రెడీ పాలల్లో వేసినప్పుడే కలర్ చేంజ్ అయిందండి. సో మొత్తం అయిపోయి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి అయితే నీళ్ళల్లో వేసుకుంటున్నానండి. ఎందుకంటే కలర్ మారిందా లేదా అనేది మనం తెలుసుకోవాలి కదా. సో నేనైతే అలా వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ 2 కూడా శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళల్లో వేసాను అనమాట. ఇవి వేసి ఒక 5 minutes ఉంచిన తర్వాత ఇంకా మీరే చెప్పండి కలర్ మారిందా లేదనేది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారండి, కలర్ మారిద్ది అని చెప్తున్నారు. నాకు మరీ అంత ఓవర్గా మారలేదు కానీ చేంజ్ అయితే అయిందండి కలరు, మీరు చూస్తున్నారు కదా. సో అదనమాట, కొంచెం చేంజ్ అయిందండి. తర్వాత నేను మెల్ల వేసుకున్నాను. మనకి ఇదిగోండి దీంట్లో కూడా ఈ సర్టిఫికెట్ అనేది ఇచ్చారు, చూసారు కదా. కలర్ మారింది చూసారు కదండి, వాటర్ చేంజ్ అయింది. ఇదిగోండి ఇప్పుడైతే నేను వేసుకుంటున్నానండి. ఈ మంత్రం అయితే జపిస్తూ వేసుకుంటాను. మొత్తానికైతే ఇంక నేను అయిపోయిందండి చదువుకోవటం కూడా మంత్రము. ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను. ఇంకండి కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది చూసారు కదా, ఇలా చేంజ్ అవ్వాలండి. దీంట్లో కొన్ని ఇచ్చారు కదా, ఇది వేసి చూద్దాము. కలర్ మారింది చూసారు కదండి. చూసారు కదండి, ఇక్కడైతే నాకు లైట్గా వాటర్ చేంజ్ అయింది. ఈ మాల వేసుకున్న రోజే నాకు యూట్యూబ్ నుండి మెసేజ్ వచ్చిందండి, మీ ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది, 3rd స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీరు మోనిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అని అయితే వచ్చిందండి నాకు మెసేజ్.